ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ సంవత్సరం కొన్ని యోగాలు కొన్ని రాసుల వారికి ఉన్నాయి. శుక్రాదిత్య యోగము, గురు యోగము, తర్వాత లక్ష్మీనారాయణ యోగం. ఈ లక్ష్మీనారాయణ యోగం ఏడాది తర్వాత కొన్ని రాసుల వారికి జాతకులకు సంపద పెరగనుంది. అదేవిధంగా మేషరాశిలో బుధ గ్రహాలు, బుధ శుక్ర గ్రహాల కలయిక జరగబోతుంది. ఫలితంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి రానుంది. సంపద కూడా పెరుగుతుంది. వీరి అనుకోకుండా ఎన్నో వ్యాపారాలు చేసే మార్గం కూడా కనబడుతుంది. మరికొన్ని రోజులు ఈ మేషరాశిలో ఈ గ్రహ కలయిక వలన ఏడాది తర్వాత అందరికీ కూడాను శుభయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఇందాక చెప్పిన విధంగా ఏ రాశిలో ఉన్నాయి, ఆ రాశుల ప్రకారంగా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. రాశులకు రాకుమారుడైన బుధుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో మేషరాశిలో సంచరించబోతున్నాడు. తెలివితేటలు, బుద్ధి, వ్యాపారకుడు కారకుడు ఎవరయ్యా అంటే బుధుడు. ఈ బుధుడు ఎప్పుడైతే మారబోతూ ఉన్నాడో అతని వలన మనకు సంపద, శ్రేయస్సు కారకుడైన శుక్రుడు అంటే అందరికీ తెలుసు, ధనానికి మూలం. మనకు శుక్రమహర్దశ కలిగిందండి, అతను శుక్రమహర్దశ కలిగిందండి, శుక్రమహర్దశ వలన అతను ఎంతో సంపాదించాడు అంటారు. అలాంటిది బుధ శుక్ర కలయిక వలన ఎన్నో మార్పులు చేరబోతున్నాయి. ఎప్పుడైతే మార్పులు చేరబోతున్నాయో అనగా ఈ మే నెల నుండి ప్రారంభమవుతుంది ఈ యోగమంతా కూడాను ఈ రాశులకి. బుధుడు ఎప్పుడైతే బుధ శుక్రుడు కలయిక వలన ఈ యోగం ఏర్పడుతుందో దానిని లక్ష్మీనారాయణ యోగం అని అంటారు. కాబట్టి ఇప్పుడు బుధుడు అనుగ్రహంతో ఇందాక చెప్పిన విధంగా తెలివితేటలు, శుక్రుడు అనుగ్రహంతో ధనము, ఈ రెండూ మనకు కలిగి ఉండే రాశులు ఏమిటి? ఈ బుధుడు శుక్రుడు కలయిక వల్ల ఏ రాశుల వారికి శుభయోగం కలుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1 మేషరాశి. మొదటిలో ఉన్న నక్షత్ర ప్రకారంగా మేషరాశి వారికి బుధుడు శుక్రుడు కలయిక వలన ఉత్తమమైన సత్ఫలితములను అందిస్తాడు. ఈ లక్ష్మీనారాయణ యోగం వలన అద్భుతమైన ఫలితాలు. మీరు అనుకుంటే వ్యాపారాలు, ఎన్ని వ్యాపారాలైనా చేయవచ్చు, ఎంత డబ్బునైనా సంపాదించవచ్చును ఈ శుక్ర కలయిక వలన. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాల నుండి మీ శ్రమ ఎవరు పట్టించుకోవడం లేదు, కానీ ఇక నుండి మీ శ్రమకు తగ్గట్టుగా సత్ఫలితములను పొందవచ్చును. ఇంటి వాతావరణం సుఖవంతంగా ఉంటుంది. ఇంటిలో దంపతుల మధ్య ఎన్ని రోజుల నుండి గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా, ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందంగా ఉండగలుగుతారు. ఎలాంటి ఇబ్బందినైనా తొలగించడానికి శుక్రుడు మీ పక్కన ఉన్నాడు అనుకోండి. మన పక్కన ఒక ధనం మూట ఉంటే ఎంత ఆనందంగా, ఎంత భయం లేని స్థితిలో ఉంటామో అలాంటి స్థితిని చేరుకోబోతున్నాడు మేషరాశి వారు. మేషరాశిలో ఉండే ప్రతి ఒక్కరు కూడాను భయపడకుండా మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు. దానిలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆదాయానికి కొత్త మార్గాలు కూడా ఏర్పడతాయి. మీరు ప్లాన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఉద్యోగాలు లేని వారికి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ యోగం వలన. కాబట్టి ప్రయత్నం చేయండి. మేషరాశి వారు గత 3.5 సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయ్యా మేషరాశి వారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నారు కదా, ఇక నుండి మీరు ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. కాకపోతే ప్రయత్నం మీరు ప్రయత్నం చేయకుండా ఏ పని కాదు, ఏ యోగం కూడా మనను సద్వినియోగం చేయరు. ఎందుకంటే వచ్చిన అవకాశాలను మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే బుధుడు బుద్ధిపూర్వకంగా, బుధుడు అంతా వ్యాపారాలు కదండి, బుధుడు వ్యాపారాలకు ఇస్తున్నాడు అంటే మనం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళితేనే మనకు విజయం, లేకపోతే విజయం రాదు. కాబట్టి మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి, మీ తెలివితేటల వలన మీకు ఈ యోగం కలుగుతుంది. తదుపరి మిథున రాశి వారికి కూడా ఇదే యోగం ఉంది. ఈ బుధ శుక్ర కలయిక వలన లక్ష్మీనారాయణ యోగం కూడా వీరికి కూడా సత్ఫలితాలను ఇస్తుంది. మంచి ఒప్పందాలు, అగ్రిమెంట్స్ లాభదాయకంగా ఉంటాయి. మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటే ఆర్థికంగా మీరు సెటిల్ అవుతారు. ఈ టైంలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఏర్పడుతుంది. మీరు దేవాలయాలు కట్టాలనుకున్నా, దేవాలయాలు సందర్శనం చేయాలనుకున్నా, మీరు ఏ మార్గానికి వెళ్ళాలనుకున్నా ఆ మార్గం మీకు సద్వినియోగం అవుతుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరం లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటున్నాయి. మిథున రాశి వారు కార్యమును చేయండి. ఎలాంటి కార్యములు? కష్టమైన కార్యములను మీరు తలబడితే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ పొందగలుగుతారు. మిథున రాశి వారు గత సంవత్సరం నుండి ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కష్టే ఫలి, ముందు మీరు కష్టపడండి, తద్వారా మీరు ఫలితాలను కూడా పొందవచ్చును. నేను ఇలా చేశానండి, మరి నాకు లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేదు కదా అని అనుకోవద్దు. లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు సంపూర్ణముగా ఉన్నాయి ఈ రాశి వారికి. కాబట్టి మీరు కార్యాన్ని సాధించండి. కార్యం ఖచ్చితంగా సక్సెస్ చేసే కెపాసిటీ మీ దగ్గర గ్యారెంటీగా ఉంది. మీరు భయపడకుండా లక్ష్మీదేవిని ఆరాధన చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. తర్వాత మూడో రాశి వచ్చేసి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కూడా లక్ష్మీనారాయణ యోగం సంపూర్ణముగా ఉంది. ఎందుకంటే వీరు తీసుకునే నిర్ణయాలు, వీరికి అసలే ఆకర్షణ శక్తి ఎక్కువ. వీరు ఏ పని చేయాలన్నా వీరి మొహం నిండా కూడా ఆకర్షణ. వీడు ఎవరైనా 10 మంది వచ్చి చూసినా సరే వీడిని కొట్టేవాడు కూడా వీడి దగ్గరికి వస్తే ఓ 10 రూపాయలు ఇచ్చి నమస్కారం చేసిపోతారు. అంత వీడికి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది ధనుసు రాశి వారికి. కాబట్టి మీకు ఆకర్షణ వలన మీకు ఏ పని అనుకున్నా ఆ పని సాధ్యమవుతుంది. అది ఏమిటి? ఈ కార్యం వలన, బుధుడు శుక్రుడు కలయిక వలన. కాబట్టి షార్ట్ టైంలోనే మీరు సక్సెస్ అవ్వడానికి ఇది త్వరితమైన అవకాశం. వృత్తిపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ డెవలప్మెంట్ కావడానికి కూడా ఇదే మంచి టైం అనుకోండి. మరి ఈ టైంలో నాకు ధనం లేదు కదా అండి అంటే మీరు ప్లాన్స్ వేయండి. ఖచ్చితంగా మీరు ప్లాన్స్ వేస్తే మాత్రం సక్సెస్ అవుతారు. ఐశ్వర్యం మీకు రెట్టింపు అవుతుంది. రెట్టింపు కావడానికి ఇది మంచి సమయం అని అనుకోవాలి. ధనుసు రాశి వారికి మీరు ఆలోచించండి, ఎలా మనకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులకైతే జీతాలు పెరిగే అవకాశం ఉంది. మీరు ఉద్యోగస్తులు ఉన్నత ఉద్యోగానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అంటే ప్రమోషన్స్ వస్తాయి. ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రమోషన్ రావడానికి బాధపడుతున్నారు కదా ధనుసు రాశి వారికి, ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉంది. ఈ బుధ శుక్ర కలయిక వలన ఇంటిలో అన్ని కార్యాలు నెరవేరుతాయి. ఎలాంటి ఆటంకములైనా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కాకపోతే ఈ 3 రాశుల వారు మీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే బుధుడు శుక్రుడు కలయిక ఉన్నది కాబట్టి, బుధుడు అంటే మహావిష్ణువు, శుక్రుడు అంటే లక్ష్మీదేవి. ఈ లక్ష్మీ నారాయణులకు మీరు నిత్యము ఆరాధన చేయండి. ఈ మే నుండి మొదలు పెట్టుకొని మరలా మే దాకా లక్ష్మీనారాయణులకు మీరు ఖచ్చితంగా ఆరాధన చేస్తే మాత్రం ఈ 3 రాశుల వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎలాంటి సందేహము లేదు. ఈ 3 రాశుల వారు నిత్యము ఆనందంగా ఉంటూ ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం సంపూర్ణంగా పొందగలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.